అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఆంధ్రప్రదేశ్ శాఖ అనంతపురం జిల్లాకు రావాలని 50 ఎయిమ్స్ 50 ఎకరాల స్థలాన్ని కూడా ఆ రోజు మేము చూసి పెట్టాం. బత్తలపల్లి లేకుంటే కూడేరు పక్క అని. చివరికి ఆ రోజు మనకు గుర్తుకుందా, ఎయిమ్స్ శాఖని ఎయిమ్స్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పి మనకి ఇక్కడికి వచ్చిపోయాడు. ఆ పేపర్ తేవడం మర్చిపోయా నేను. ఆయన ఏ జిల్లాకి ఏం చేస్తా అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించిన ఒక ప్రకటన ఉంటుంది. మళ్ళీ ఎస్టే మాట్లాడదాం. అది చట్టం లేదు, ఏమీ లేదు. ఈరోజు ఏం పెట్టాడు ఆఖరికి ఆ క్యాన్సర్ మనం తెచ్చింది ఆఖరికి ఆ రోజున్న హెల్త్ మిషన్లో బాగా క్యాన్సర్ స్టార్ట్ చేశాం ఇక్కడ. ఈరోజు కూడా డబ్బులు తగ్గించడం ఏంది, రేపొద్దున ఈ హాస్పిటల్ కూడా నేను పీపీపీ మోడీ కింద ఇస్తానని చెప్పి నేను పెద్ద ఆశ్చర్యపోను ఆఖరికి. సో ఈజ్ మూడ్ ఈజ్ లైక్ దట్. నేను ఎప్పుడు చెప్పేమాట ఒకటే, జగన్మోహన్ రెడ్డి భావజాలం ప్రజలు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల యొక్క సంక్షేమం, విద్యా వైద్యం ఎట్లా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలు ఎట్లా ఉండాలి, ఇచ్చిన మాట ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ భావజాలం జగన్మోహన్ రెడ్డి గారు ఇటువైపున. అటువైపున అసలు ప్రజలకి అందకుండా ప్రజలను ఏ విధంగా మార్కెట్ ఫోర్సెస్కి బలి చేయాలి, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలి. చివరికి ఆయన మర్చిపోవచ్చు, లేదా ఆయన చాలా కన్వీనియంట్గా ఈ రోజున హైటెక్ సిటీ కట్టిన దగ్గర ఇన్సైడర్ ట్రేడింగ్ ఎంత జరిగిందని ఒక డాక్టరేటే ఉంది. సేమ్ థింగ్ ఇక్కడ మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నారు. కనుక చంద్రబాబు నాయుడు గారు నిజంగా నేను ఒకటే, ఆయన పట్ల ఒక గౌరవం కూడా ఉంది. ఎందుకంటే ఆ తరానికి మిగిలిన నాయకుడు, ఆఖరి నాయకుడు అతను. ఆ తరానికి అతని వ్యవహారం, ఆయన పద్ధతులు, ఆయన మాట్లాడే తీరు, లేక ఆయన ఇచ్చే వాగ్దానాలు భవిష్యత్ తరాలకి మంచి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాను. అంతేగాని ఒక చెడ్డ సాంప్రదాయాన్ని క్రియేట్ చేయొద్దని నేను కోరుకుంటా ఉన్నాను.